మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లినటువంటి జస్టిస్ భట్టు దేవానంద్ను మళ్లీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో తొలిసారి సమావేశమైన కొలీజియం 10 రాష్ట్రాలకు చెందిన 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని నిర్ణయించింది. అందులో జస్టిస్ భట్టు దేవానంద్ కూడా ఉన్నారు. 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మద్రాస్ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 ఏప్రిల్ 10న అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. జస్టిస్ భట్టు దేవానంద్ 1966 ఏప్రిల్ 14న జన్మించారు. స్వస్థలం గుడివాడ. ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి BL డిగ్రీ పొందారు. 1989 జూలై 6న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.